పశ్చిమాసియాలో యుద్ధం ఇరాక్ కూడా పాకింది. దాని గురించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. అమెరికా స్థావరాలను టార్గెట్ చేసుకున్న ఇరాన్ వాటిపై దాడులకు తెగబడుతోంది. తాజాగా ఇరాక్ రాజధాని బాగ్దాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు సమీపంలో అమెరికన్ రాడార్ స్టేషన్ పై అటాక్ చేసింది ఇరాన్. ఈ దాడిలో రాడార్ స్టేషన్ ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. ఆ ప్రాంతంలో అమెరికా దౌత్య కార్యాలయాలు, సైనిక స్థావరాల లక్ష్యంగా ఇరాన్ సైన్యం దాడులు కొనసాగిస్తున్నట్టుగా సమాచారం. మరోవైపు దక్షిణ ఇరాక్లోని బస్రా నగరంపై ఇరాన్ డ్రోన్ దాడికి దిగింది. బస్రాలోని అమెరికన్ కంపెనీ కేబిఆర్ హెడ్ క్వార్టర్స్, హలిబర్టన్ ఆఫీసులపై డ్రోన్లతో బాంబులు విసిరింది ఇరాన్. ఈ దాడిలో భారీగా మంటలు చెలరేగి అక్కడున్న ఆఫీస్తో పాటు పక్కనే ఉన్న గోదాం కూడా కాలిపోయింది. విదేశీ చమురు కంపెనీల ఉద్యోగులు నివసించే కాంపౌండ్లే లక్ష్యంగా ఇరాన్ ఈ దాడులకు తెగబడింది. యుద్ధం ముదురుతోంది. ఈ రాత్రికి ఏదైనా జరిగే అవకాశం ఉంది అనే చర్చ కూడా జరుగుతోంది. ఈ రాత్రికి అమెరికా ఇరాన్ పై భారీ బాంబింగ్ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇదే విషయానికి సంబంధించి అమెరికా ఆర్థిక మంత్రి ఇప్పటికే సంచలన ప్రకటన చేశారు. మరోవైపు అరబ్ దేశాలన్నీ ఒక్కటవుతూ ఉన్నాయి. అరబ్ దేశాలు ఆదివారం అత్యవసర సమావేశానికి ఏర్పాటుకు పిలుపునిచ్చాయి. ఎందుకంటే అరబ్ దేశాల భూభాగాలను ఇరాన్ టార్గెట్ చేసుకొని దాడులకు దిగుతోంది. అరబ్ దేశాల్లో అమెరికాకు సంబంధించిన ఎయిర్ బేసులు ఉన్నాయి. ఆ ఎయిర్ బేసుల నుంచే అమెరికా ఇరాన్ పై దాడులు చేస్తున్న నేపథ్యంలో ఇరాన్ ఆ ఎయిర్ బేసులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. అంతేకాదు పౌర సమాజం నివసించే ప్రదేశాలపై కూడా ఇరాన్ దాడులకు తెగబడుతోంది. డ్రోన్లు, క్షిపణులను ప్రయోగిస్తోంది. దీంతో ఇరాన్ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇరాన్ పై ఇంకా అంతర్జాతీయంగా ఏ విధంగా ఆంక్షలు పెంచాలి అనే విషయంపై ఇప్పుడు అరబ్ దేశాలు సమావేశం కాబోతున్నాయి. అరబ్ దేశాలు సమావేశమై ఇరాన్ పై ఏదైనా చర్యకు ముందుకు వెళితే పరిణామాలు ఎటువైపుకు దారితీస్తాయో తెలియదు. ఎందుకంటే ఇప్పటివరకు యుద్ధంలో కేవలం అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ఈ 3 దేశాలు మాత్రమే ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ ఈ 2 దేశాలు కలిపి ఇరాన్ పై దాడులకు దిగుతూ ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు అరబ్ దేశాలు కూడా ఈ యుద్ధంలోకి ప్రత్యక్షంగా వచ్చినట్లయితే, ప్రత్యక్షంగా కలగజేసుకునే పరిణామాలకు దారితీసినట్లయితే, అలాంటి నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత ఏ దేశాలు ఎటువైపు మద్దతును తెలుపుతాయి, ఏ దేశాలు ఇన్వాల్వ్ అవుతాయి అనే విషయంపై కూడా ప్రపంచ దేశాల్లో చర్చ జరుగుతుంది. మరోవైపు ఇరాన్ ఇరాక్లో స్థావరాలపై కూడా దాడులకు తెగబడుతుంది. ఢిల్లీ నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, ఇప్పటికే అమెరికా ఆర్థిక మంత్రి అంటూ ఉన్నారు ఈ రాత్రికి ఇరాన్ పై భారీ దాడులు చేయబోతున్నామని. మరోవైపు అరబ్ దేశాలు సమావేశం కాబోతూ ఉన్నాయి. ఇరాన్ మన భూభాగాలపై దాడులు తెగబడుతోంది, మనం ఏం చెయ్యాలి అని. ఒకవేళ అరబ్ దేశాలు నేరుగా ఇరాన్ పై ఏదైనా చర్య తీసుకునే విధంగా అడుగు ముందుకు వేస్తే ఎటువంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంటుంది? ఇప్పటి వరకు ఇది కేవలం 3 దేశాలు మాత్రమే డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యాయి. ఒకవేళ అరబ్ దేశాలు కూడా ప్రత్యక్షంగా ఇరాన్ పై దాడులు చేసే విధంగా నిర్ణయం తీసుకున్నా, లేదు ఈ రాత్రికి ఇరాన్ పై భారీ బాంబింగ్ జరిగిన ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది? రైట్, ఇప్పటికే దేశ సుప్రీమోను కోల్పోయిన ఇరాన్ కు ఒకవేళ అరబ్ దేశాలు కూడా మళ్ళా దాడి చేస్తే కనుక అవి కూడా ఇరాన్ పైన మరింత విధ్వంసం జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఆస్తి ప్రాణ నష్టాలతో నష్టాల పాలైన ఇరాన్ ఇప్పుడు ఒకవైపు ఇజ్రాయెల్, మరోవైపు అమెరికా చేస్తున్న దాడుల వల్లే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. దేశాధీనతను కోల్పోయింది, తర్వాత 3,000కు పైగా ప్రజల ప్రాణాలు కోల్పోయింది, ఇటు సైనికుల ప్రాణాలు కోల్పోయింది, మరోవైపు ఆర్థికంగా కూడా కుదేలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ సందర్భంలో అంటే కేవలం ఇప్పుడు ఇరాన్ అనేది అమెరికాకు ఎవరైతే ఆపన్న హస్తం అందించి షెల్టర్ ఇస్తున్నారో, వైమానిక స్థావరాలకు సంబంధించి కానీ ఎయిర్ బేస్లకు సంబంధించి ఎవరైతే సహాయ సహకారాలు అందిస్తున్నారో అటువంటి దేశాలపై మేము దాడులు చేస్తున్నాం తప్ప మీతో మాకు ఎటువంటి వైరం లేదు, విద్వేషం లేదు, ఎటువంటి కోపం లేదని చెప్తూ ఉన్నారు. అంటే 14 దేశాల మీద ఇరాన్ దాడులు చేస్తుంది. దాని ద్వారా వారికి ఆస్తి నష్టం అనేది జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అట్ ద సేమ్ టైం ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది అనేది కూడా వారు భావిస్తున్న నేపథ్యంలోనే ఇరాన్ ఇంతటితో ఆపాలి, లేని పక్షంలో ప్రతిగా దాడులు చేసే ఛాన్సెస్ ఉన్నాయి అనేది కూడా అరబ్ కంట్రీస్ నుంచి కొన్ని సంకేతాలు వస్తున్నాయి. దానిలో భాగంగానే అరబ్ కంట్రీస్ అని కూడా అత్యవసర భేటీ కూడా
ఏర్పాటు చేసుకోబోతున్నాయి. ఆదివారం అంటే రేపు ఈ సమావేశాన్ని జరపబోతున్నాయి. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు అమెరికా ఆర్థిక శాఖ మంత్రి మరొకసారి క్షిపణులతో మొత్తం దాడులు చేస్తాం ఇరాన్ పైన అనేది వారు కూడా చెప్తున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఎక్కడ ఒప్పందం అనేది లేదు, బేషరతుగా లొంగిపోవాల్సిందే, పదవి నుంచి దిగిపోవాల్సిందే, వేరే వారు ప్రజలకు యోగ్యమైన వారు అక్కడ నాయకుడిగా నిలబడతారు, ఆయనే పాలన కొనసాగిస్తారు, ఇక ఇరాన్ అభివృద్ధికి అన్ని విధాల మీద సహాయ సహకారాలు అందిస్తామంటూ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. కానీ ఇప్పుడు అరబ్ కంట్రీస్ ఏవైతున్నాయో వారందరూ కూడా సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో వారు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అరబ్ దేశాల భూభాగాలపై ఇరాన్ దాడులకు నిరసనగా వారు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నారు. అయితే ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించాలని కువైట్, సౌదీ, అలాగే అరేబియా, ఖతార్, ఒమాన్, జోర్డాన్, ఈజిప్ట్ కంట్రీస్ ఏవైతున్నాయో ఆ కంట్రీస్ అన్ని కూడా సమావేశం కాబోతున్నాయి. దేశాలన్నీ కూడా అధికారికంగా కోరాయి. ఈ నేపథ్యంలోనే వారందరూ కూడా సమావేశం కాబోతున్నారు. అయితే ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు? అంటే శాంతియుత వాతావరణంలో అందరూ ఉండాలని నిర్ణయం తీసుకుంటారా, లేదా ఏమైనా సంకేతాలు ఇరాన్కు పంపిస్తారా, లేదా ప్రతిగా మేము కూడా దాడి చేస్తామని హెచ్చరికలు ఇరాన్కు పంపిస్తారా? ఒకవేళ హెచ్చరికలు జారీ చేస్తే మాత్రం ప్రతిఘటన ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఇరాన్ బంద్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే నష్టపోయింది. శివ, అదే సమయంలో ఇరాక్ పైకి ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. పైగా అది ఎటువంటి ప్రదేశం అంటే ఇతర దేశాలకు చెందిన ఉద్యోగులు ఇరాక్ లో ఉన్న కంపెనీల్లో పనిచేస్తున్న కాంపౌండ్ల పైకి దాడులకు తెగబడింది. సో ఇప్పుడు ఇతర దేశాలకు చెందిన పౌరులకు ఇరాన్ క్షిపణుల కారణంగా నష్టం జరిగితే ఆ దేశాలు ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది? రైట్, డెఫినెట్ గా ఆత్మరక్షణ భాగంగా దేశ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని, దేశ ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని, భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రతిగా దాడి చేయాల్సిన సిచ్యువేషన్ అయితే ఏర్పడుతుంది. వారు చేసే ప్రయోగించే డ్రోన్లు కానీ, క్షిపణులు కానీ, మిసైల్స్ కానీ గాల్లోనే వీటిని నిర్వీర్యం చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిగా దాడి చేస్తే తప్ప ప్రజల ప్రాణాలు కానీ వారి ఆస్తులు కానీ కాపాడుకోలేని సిచ్యువేషన్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వాటిని భూమి మీద దాని ప్రభావం ఎక్కువగా పడకుండా గాల్లోనే వాటిని పేల్చేసే విధంగా ఇరాక్ కానీ ఇతర కంట్రీస్ ఏవైతే అవన్నీ కూడా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక మీరు చెప్పినట్లుగా ఇరాక్ లో ఇతర దేశాల నుంచి, ప్రపంచ దేశాల నుంచి కూడా చాలా వరకు అక్కడ విద్యను అభ్యసించేవారు కానీ, మరోవైపు ఉద్యోగరీత్యా అక్కడికి వెళ్లి సెటిల్ అయిన వారు కానీ చాలా మంది ఉన్నారు. మరోవైపు వైద్య విద్యను అభ్యసించేవారు చాలా ఇరాక్ ఎక్కువగా ఉంటారు. అంటే భారతదేశం నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి కూడా అక్కడ వైద్య విద్య అనేది చాలా చౌకగా అక్కడ విద్యను అభ్యసిస్తూ ఉంటారు. దాదాపు ఇక్కడ ఇండియాలో 1,50,00,000, 1,20,00,000 పెట్టి విద్యను అభ్యసించే ఎంబీబీఎస్ విద్యార్థులు అక్కడ 5 సంవత్సరాలు కలిపి 25 లక్షలతోనే అక్కడ విద్య అనేది అభ్యసించేందుకు అందరూ కూడా అక్కడ వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఇరాక్ లో అక్కడ భారతీయులే కాదు ఇతర దేశాలకు సంబంధించిన వారు అక్కడ ఉంటారు. కాబట్టి ఇరాక్ లో అక్కడ దాడి చేస్తే వారికి ప్రతిగా దాడి చేసే అవకాశం ప్రధానంగా కనిపిస్తుంది. మరోవైపు ఈ రోజు అరబ్ కంట్రీస్ అన్ని కూడా సమావేశం కాబోతున్నాయి. కాబట్టి వారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఎటువంటి సంకేతాలను ఇరాన్కు పంపిస్తారని చూడాల్సింది. మరోవైపు ఇటు ఇజ్రాయెల్ దాడులు, ప్రతిదాడులతో ఇప్పటికే లెబనాన్ పై దాడి చేసింది ఇజ్రాయెల్. అక్కడ 16 మంది చనిపోయినట్లు కూడా ఇప్పుడు అధికారికంగా సమాచారం అయితే అందుతోంది. మొత్తంగా చూసుకుంటే 28వ తేదీన ప్రారంభమైన ఈ యుద్ధం, అంటే అయతుల్లా ఖమేనీ మరణంతో ప్రారంభమైన యుద్ధం అనేది ఇప్పుడు 8వ రోజు కూడా కొనసాగుతుంది. పశ్చిమాసియా దేశాలు, ఈ మూడు దేశాల వల్ల పశ్చిమాసియా దేశాలు కూడా ప్రభావితం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అరబ్ కంట్రీస్ అని సమావేశమై ఈ రోజు ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రైట్ శివ, ఈ రాత్రికి ఇరాన్ పై ఎటువంటి దాడి జరగబోతోంది? అమెరికా ఆర్థిక మంత్రి చెప్పారు ఈ రాత్రికి భారీ స్థాయిలో ఇరాన్ పై విరుచుకుపడబోతున్నాం, భారీ స్థాయిలో బాంబింగ్ చేయబోతున్నామని. దీంతో ఇరాన్ ఇప్పుడు ఏం చేయబోతోంది అనే చర్చ మొదలైంది. అదే సమయంలో అరబ్ దేశాలు రేపు సమావేశం కాబోతున్నాయి. తమ భూభాగాలపై ఇరాన్ దాడులు చేస్తున్న నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి అని. ఒకవేళ అరబ్ దేశాలు ఇరాన్ పై ప్రత్యక్షంగా ఏదైనా చర్య తీసుకునే విధంగా నిర్ణయం తీసుకుంటే ఈ యుద్ధం మరింత ప్రాంతీయ స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుందా, మరో దేశాలు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందా, ఏం జరుగుతుందనే భయం, చర్చ కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో.